వనపర్తి జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు మరింత ముదిరింది. రైతు భరోసా వర్క్ షాప్ సాక్షిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మధ్య ఉన్న వర్గపోరు మరోసారి బయటపడింది. వనపర్తి నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి మధ్య వర్గపోరు కొనసాగుతోంది. వనపర్తి కలెక్టరేట్ లో నిర్వహించిన రైతు భరోసా వర్క్ షాప్ కి మంత్రులు తుమ్మల, పొంగులేటి, జూపల్లి కృష్ణారావు, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి హాజరయ్యారు. మంత్రుల పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాస్పదమయ్యాయి. చిన్నారెడ్డి ఫోటో లేకుండా ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గం ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే, ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫోటో లేకుండా చిన్నారెడ్డి వర్గం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే మేఘారెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి మధ్య ప్రోటోకాల్ వివాదం కూడా నడుస్తోంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాల్గొన్న అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాల్లో చిన్నారెడ్డి పాల్గొనడం లేదు. చిన్నారెడ్డి పాల్గొనే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొనడం లేదు. ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ డాక్టర్ జి చిన్నారెడ్డికి కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం కేబినెట్ హోదా కలిగిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి పదవిని కట్టబెట్టింది. పదవి పొందిన తర్వాత ఆయన ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నాయకుల్ని పార్టీలో చేర్చుకోవడం ప్రారంభించారు. ఇక్కడ నుంచే ఇద్దరి మధ్య వర్గపోరు మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే మేఘారెడ్డిని ఓడించేందుకు చిన్నారెడ్డి వర్గం పనిచేసిందని ఎమ్మెల్యే వర్గం బలంగా నమ్ముతోంది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య వర్గపోరు మొదలైంది.